హాయ్ అండి. చిన్నపిల్లలు ఉండే తల్లులకు ఒక్కటే బాధ, పిల్లలు ఇష్టంగా ఏదైనా తిని హాయిగా ఆడుకుంటే చాలు అని. ఈ విధంగా చేసి పెట్టండి, నిజంగా బాగా తింటారు. బాగా పండిన అట్టి పండ్లు ఇంట్లో ఉంటూనే ఉంటాయి, పిల్లలు అస్సలు తినరు కదా. వాటిని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే బాగా అట్టి పండుని తీసుకొని ఈ విధంగా గోధుమ పిండి, కొంచెం చక్కెర, యాలక్ పొడి వేసి, అసలు ఇందులో వాటర్ అనేది వాడకూడదు అనమాట. దాంతోనే కలిపేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఇంకా తర్వాత చపాతీ పీట తీసేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా చపాతీలాగా కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసేసుకొని ఈ విధంగా అయితే మొత్తాన్ని హోల్స్ పెట్టేసుకోవాలి. ఈ పిండిని మళ్ళీ తీసుకొని కలిపేసుకొని మళ్ళీ కొట్టేసుకొని వాటిని ఇలా సలసల కాగే నూనెలో చిన్న ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. అట్టిపండు స్వీట్ అనమాట. బాగా పండిన అట్టిపండు ఏదైనా తీసుకొని ఇలా చేసేసుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.